ప్రస్తుతం మనం ఉన్నాం కొండాపూర్లో ఉన్నటువంటి ఆరోగ్య డైట్లో. మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, ఇంకా జయసాయి గారు. ఆయన ఎన్ని కేజెస్ తగ్గారు, ఎన్ని రోజుల్లో తగ్గారు, ఎన్ని రోజుల నుంచి డైట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఆయన లావుగా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. జయసాయి గారు, మీరు ఏం వర్క్ చేస్తారు? నేను ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లోనా? ఓకే. కడప లొకేషన్. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మదర్ యూట్యూబ్లో చూసేసి నాకు తెలియకుండా పేమెంట్ చేసి నన్ను సెండ్ చేసేసింది. నాకు ఫ్లిప్కార్ట్లో సెండ్ చేసినట్టు సెండ్ చేశారా మిమ్మల్ని? వితౌట్ ఇంటిమేషన్. నేను అంటే అంతా అయిపోయాక ఇంకా వీడు అమౌంట్ కట్టాక వేస్ట్ చేయడు, కష్టంగా వెళ్తాడు అన్నాక నన్ను పంపించేస్తారు. వచ్చిన తర్వాత ఏమన్నా బాధగా ఫీల్ అయ్యారా? లేదు, చాలా హ్యాపీగా ఉన్నా. 1 month ఉందాం అనుకుని వచ్చా, ఇప్పుడు ఇంకా 1 month ఎక్స్టెండ్ చేసుకున్నాను. అవునా? మరి మమ్మీకి థ్యాంక్స్ చెప్పారా ఫోన్ చేసి? చెప్పాను వెంటనే. రైట్. ఎన్ని కేజెస్ తగ్గారు, ఎన్ని రోజుల్లో తగ్గారు? 25 days 11.5 kg. ఎంత ఉండే ముందు? 111.8. అంటే 111 కేజీలు ఆల్మోస్ట్. 111 కేజీలకి ఎంత తగ్గారు ఇప్పుడు? 100 grams తక్కువ 100కు ఉంది. 100కి వచ్చారా? 100కు వచ్చేసి సెంచరీ కొట్టారు. ఓకే. రేపటికి డబల్ డిజిట్ వచ్చేస్తారా డబుల్ డిజిట్ కి? రేపటికే? షూర్. ఎలా లక్ష్మణ్ గారు రేపటికి వచ్చేస్తాను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆయన? అంటే మనం ఇచ్చే ఆహార విధానం మనకు తెలిసింది. అది ఓకే, ఇది తింటే మనం తగ్గిపోతాం, రోజుకి ఎంత లెక్క ఉంటుంది అనమాట. లేదు అటు ఇటుగా ఉంది ఛాలెంజ్ అనుకో, లిక్విడ్ డైట్ చేసేస్తారు, ఓన్లీ సూపులు తాగుతూ ఉంటారు. ఓహో, ఇంకా అసలు సాలిడ్ ఉండదు? ఉండదు, ఓన్లీ లిక్విడ్ మీద ఉంటారు. మరి అలా ఓన్లీ లిక్విడ్ మీద ఉన్నప్పుడు ఏమన్నా రోజు ఏం కాదండి, ఇంకా ఎనర్జీ ఎక్కువైపోతుంది. నీరసంగా చేసారా లిక్విడ్ డైట్? 2 to 3 times చేశారా? ఆ రోజు ఎలా అనిపించదా మరి? అంటే మామూలుగా నార్మల్ గా అసలు నాకు 25 days అయింది కదా, అసలు ఏ రోజు కానీ నాకు స్టమక్ ఫుల్ అయిపోతుంది, నా ఎనర్జీ నాకు ఉంటుంది. అవునా? ఓకే. ఎంత ఏజ్ మీది? 23. ఎందుకు మీరు అంత చిన్న ఏజ్ లో అంత ఎక్కువ వెయిట్ ఎందుకున్నారు మీరు? కోవిడ్ వచ్చేసి ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. 11 lakhs దాకా చేంజ్ నాకు ఖర్చు అయింది. సో ఆ టైంలో ఇంకా పెరిగిపోయాను, ఇంట్లో కూర్చొని. అప్పటి వరకు 82 సంథింగ్ ఉన్నాను. ఓకే. మీ వెయిట్ కి అది అంటే హైట్ కి అది 85 సరిపోతుంది. అంతే ఉన్నారు, అయితే ఉండాల్సిన అంతే ఉన్నారు, ఐడియలే. తర్వాత కోవిడ్ వల్ల కోవిడ్ లో మీ చెయ్యికి ఏమైంది? హ్యాండ్ కొంచెం సైడ్ కు ఉంది, ఏం లేదు, దెబ్బ ఏమైనా తాకింది? మరి ఎందుకో నార్మల్ గా అనిపించట్లా నాకు హ్యాండ్ కదా లక్ష్మణ్ గారు? ఇది కొంచెం కదా, ఏదో దెబ్బ తగిలింది. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక మేనరిజం ఉంటుందండి. ఇప్పుడు డైట్ చేస్తూ ఇంకా ఏమన్నా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓన్లీ డైటే చేస్తున్నారా? ముందు జస్ట్ ఒక 2 months బ్యాక్ జస్ట్ ఐ కాంట్ వాక్ ఫర్ 1 kilometer. నో, ఐ కెన్ వాక్ ఫర్ 4 kilometers వితౌట్ సీటింగ్. వితౌట్ చీటింగ్? వితౌట్ సీటింగ్. యూ కెన్ రన్. సో ఏ ఫుడ్ ఎక్కువ తింటారు? సో ఐ లైక్ ఉప్మా అండ్ ఇడ్లీ సాంబార్. ఉప్మా అంటారు జనరల్ గా. ఉప్మాని ఎవరు ఇష్టపడరు కదా అని ఉప్మా చెప్తున్నారు. ఉప్మా కాదు కదమ్మా, పేరుకే ఉప్మా లాంటి ఉప్మా కదా. అదే, దానికంటే మనది ఇంకా బాగా టేస్ట్ బాగుంటుంది. ఓకే. అందులో ఏం వేసుకొని తింటారు? విత్ ప్లెయిన్ ఉప్మా అని తినేస్తుంది. అవునా? డైలీ ఉప్మా ఇడ్లీ సాంబార్ పెట్టే తినేస్తుంది. నాన్ వెజ్ తినరా అసలు? నాన్ వెజ్ తింటారా? సీ ఫుడ్ ఎక్కువ. ఇంకెన్ని రోజులు ఉంటారు? 1 month ఉంటారా? సంక్రాంతి వరకు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అయిందన్నారు? 25 days. మంచి చేంజ్ వచ్చిందండి 25 days కి. కొంచెం బ్లాక్ ఉండేదండి మొక్కం కూడా. ఫస్ట్ నేను నోటీస్ చేసింది ఇంచ్ లాస్ అయింది. ఫస్ట్ 38 సైజ్ ప్యాంట్ నాకు లూజ్ అవుతుంది, 36 టైట్ అయిపోతుంది. ఇప్పుడు 36 లూజ్ అయిపోయింది. ప్రెజెంట్. సూపర్. అసలు కానీ తను చూడడానికి మరి 100 kgs ఉన్నట్లుగా అనిపించట్లేదండి లక్ష్మణ్ గారు, ఎందుకని? అంటే బ్యాక్ ఉందండి. అసలు ఏంటంటే అందరికి ఏంటంటే ఈ పొట్ట భాగం ఇదంతా పెరుగుతూ ఉంటది, సేమ్ ఇదే కొంచెం బ్యాక్ ఎక్కువైందండి. ఇతనికి పొట్ట కూడా అంత ఏం అనిపించట్లేదు, బ్యాక్ ఎక్కువ ఉంది. ఈ సైడ్లు ఉన్నాయండి ఎక్కువ. ఓకే. దగ్గర ఇక్కడ 1 folding పడుతుంది, ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది. ఇంతకుముందు ఫోల్డ్. సో ఎన్ని రోజుల్లోకి అతని కోరిక? మీరు ఎంత మీ టార్గెట్? 85. ఎన్ని రోజులండి? 3 months. 3 months. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటున్నారు, ఎట్లా? వెళ్ళిపోయిన తర్వాత చేస్తాడండి. అక్కడికి వెళ్ళి కొంతమంది నాకు తెలుస్తుందండి, ఈయన చేయగలడు, ఇతను చేయలేడు, ఎందుకంటే అమ్మ మాట నిలబెట్టుకున్నాడు కదా. నెక్స్ట్ ఎన్నో రోజుని వాళ్ళ అమ్మ మరి షిరిడీకి తీసుకెళ్ళింది. ఇక్కడికి వచ్చి వెళ్ళాడు, చాలా జాగ్రత్తగా తిరిగి వచ్చాడు. ఆనిమొచ్చాం అసలు ఏం తినకుండా పెరక్కంట. అంటే ఒక్క రోజుతో కూడా పెరుగుతారా అండి? నాకు అది చిన్న డౌట్ ఉంది. అవే ఉన్నది, ఆల్రెడీ చిన్న తప్పు చేసిన ఒక 1/2 kilo పెరిగిపోతూ ఉంటారు. చిన్న తప్పు చేయటం అంటే ఏంటి? అంటే సపోజ్గా వెళ్తున్నాం అండి, బయటకు వెళ్ళి ఏ బజ్జీ తినేసాను అనుకోండి, ఏది పడితే అది తినేసి నా దగ్గరకు వచ్చి వస్తాను, ఏంటి సార్ అంత స్ట్రిక్ట్గా చేసినా అంటే ఒక ఫోటో కనిపిస్తుంది,
ఈ బజ్జీ తినకూడదు అక్కడ మన వాళ్ళు ఉంటారు అని అది చూపిస్తాం. ఎక్కడికక్కడ మానిటర్ ఆ, చేస్తారు. వచ్చేస్తాయి. లేకపోతే వీళ్ళు నేను మాట్లాడుకుని ఎవరో ఎవరో ఒకరు చెప్పేస్తారు. నాకు చెప్తారు. ఆయన తెలిసి తెలియనట్టు చిన్నపిల్లలు కదండి, చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళు కూడా ఇంకొక అతను ఇప్పుడు ఒక అతను తగ్గుతూ ఉంటాడు కదా, రెండు వాళ్ళు ఏం చేస్తే అంత తగ్గాడుగా మనం తప్పు చేయకూడదు, ఇంకా బాగా తగ్గాలి కదా అని చెప్పేసి వీళ్ళు లైన్లో పడిపోతారండి. మరి మనం స్ట్రిక్ట్గా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో చేస్తారు, అవి ఏమవుతుంది చిన్నపిల్లలు కదండి బాబు, నూరు కట్టుకోలేదు. అక్కడికి ట్రై చేస్తున్నాను అన్ని స్వీట్లు కూడా దగ్గర దగ్గర వచ్చినట్టే స్వీట్లు కూడా పెట్టున్నారు కదా, పెడుతున్నాను. తింటారా స్వీట్? Yeah. ఏం స్వీట్? డైట్ గురించి లడ్డు పెడతారు. లడ్డువా? నచ్చిందా? కాదు, ఇప్పుడు కొత్త ఏమన్నా యాడ్ చేశారా అండి వంటల్లో? ఇందాక ఇప్పుడు 2-3 వాటిల్లో విన్నాను నేను, అంటే కొత్త ఏదో యాడ్ అయినట్టు. అవును. గోరుచిక్కుడుకాయ కూర ఒకటి, ఇంకా వేరే వేరే కూడా యాడ్ అయినట్టు. గోరు చిక్కుడుతోనే దోశలు, న్యాచురల్ దోశలు వస్తుంది అనమాట. ఇది ఒకటి కొత్తగా కనిపెట్టారు. ఇంకా ఇంకా దోశ ఒకటి, ఇంకోటి ఏంటంటే బోండా ఒకటి, ఇంకోటి బోండానే కానీ అది బోండా కాదు, కాదు బోండా లాంటి బోండా. చల్లపునుకండి, చెన్నై వేస్తారు కదా సాయంత్రం మాటలు ఒక ఇన్ని పునుగులు. వేసేసి, పునుగులు పునుగులే కానీ పునుగులు లాంటి పునుగులు. టైం సరిపోవట్లేదమ్మా. నన్ను అదే వంటగదిలో వదిలేస్తే 24 గంటలు ప్రజలకు ఏది కావాలో తీసుకొచ్చి మన అన్నాడు శివ కూడా, సార్ అక్కడ ఇక్కడ తిరగకంట, మీరు ఆఫీస్లో లేకంట వంటగదిలో కూర్చుంటే మీకు వంటగది బోర్డు వచ్చేస్తాయి సార్ అంటే. కానీ ఎక్కడ అవ్వదు కదా. అవ్వట్లేదు. సాయంత్రం మళ్ళీ 5 గంటలకు వచ్చి ఒక వాయి కోసుకుంటాం, మళ్ళీ ప్రయోగం చేసుకుంటాం, మళ్ళీ ఆ టేస్ట్లు చూడడం, వచ్చిందా లేదని వీళ్ళందరినీ అడగడం. ఆహారం మాది, ఆరోగ్యం మీది. థ్యాంక్ యూ సో మచ్.